తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున 1 కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. ఈ శిలాతోరణం 8 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ శిలాతోరణం జాతీయ స్మారక చిహ్నం. 1980లో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు చేస్తుండగా ఈ తోరణాన్ని కనుగొన్నారు. 2 వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నటి వంతెన ఉండటాన్ని వారు గమనించారు. ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకుచక్రాల రూపంగా భావిస్తారు. ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని భావిస్తారు. విష్ణుమూర్తి వెంకటేశ్వరుడుగా వెలిసేందుకు కొండపైకి దిగినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద, 2వ అడుగు ఈ శిలాతోరణం వద్ద, 3వ అడుగు ఇప్పుడున్న మూల విరాట్టు ఉన్న చోట ఉంచాడని భక్తుల విశ్వాసం. అంతేకాదండి, అక్కడ చాలా ప్రశాంతంగా విశాలంగా కూడా ఉంటుంది. అక్కడ శివాలయం మరియు కొన్ని శాసనాలు కూడా ఉంటాయి. చాలామంది దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. ఇదండి శిలాతోరణం గురించి. ఈసారి మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.